నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను మధు. ప్రపంచమంతా కరోనా విషయంతో కొట్టుమిట్టాడుతుండగా వైరస్ పుట్టినిల్లైనటువంటి చైనా మాత్రం పొరుగు దేశాల సరిహద్దులో అలజడి సృష్టిస్తుంది. ఇండియా భూభాగంలోకి సైనికులు పంపడంతో పాటు యుద్ధ హెలికాప్టర్లతో చక్కర్లు కొట్టిస్తున్నది. అటు దక్షిణ చైనా సముద్రంలోనూ విన్యాసాలు ప్రదర్శిస్తూ అక్కడి దేశాలను కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తుంది చైనా. భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొందా? డ్రాగన్ కంట్రీ కవ్వింపు చర్యలకు దిగుతోందా భారత్తో? భారత్ సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకర్లను మోహరించడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇప్పటికే చైనా యాప్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది? ఈ అంశాలన్నిటి గురించి చర్చించే ముందు ఈరోజు మనతో పాటు లైవ్లో డిబేట్లో శ్రవణ్ కుమార్ గారు అఖిల భారతీయ జనసంఘ్ నుంచి, అలాగే దిలీప్ కుమార్ గారు బీజేపీ నాయకులు, అలాగే మామిడి గిరిధర్ గారు లైవ్లో విశ్లేషకులు సిద్ధంగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా గిరిధర్ గారు, ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా చైనాతో భారత్ చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఇన్నిసార్లు చర్చలు జరిపినప్పుడు కూడా ఎలాంటి మార్పు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడట్లేదు. నిన్న కూడా ఒక దాదాపు 1/2 కిలోమీటరు మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి అక్రమ నిర్మాణాలు, టెంట్లు వేసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎలా చూడాలి సార్? చర్చల ఫలితం ఏమీ లేదా? కిలోమీటర్ లోపలికి వచ్చారు, ఎక్కడ అటువంటి ప్రూఫ్ లేదు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉన్నదో మొత్తం భారత ఉన్నది కాబట్టి వాళ్ళు 1/2 కిలోమీటర్ లోపలికి వచ్చేంత పరిస్థితి వాళ్ళకి లేనే లేదు. అక్కడ మీరు పరిస్థితి చూస్తే కొండలు 14, 15, 16 వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కొండ ప్రాంతం, దాంట్లో వాడు చొచ్చుకొని వచ్చి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వచ్చేంత పరిస్థితి లేదు. ఎందుకంటే యుద్ధానికి సిద్ధంగా మన మొత్తం సైన్యం ఉంది కాబట్టి అటువంటి పరిస్థితే లేదు. చైనా ఏం చేసిందంటే వాళ్ళ యొక్క మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వీళ్ళందరినీ వాడుకుని వాళ్ళు ఒక విధమైన ఫాల్స్ నెరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. భారతదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని నినాదాలు, కొన్ని అనవసరమైనటువంటి కథలు అల్లి వాళ్ళని ఇరుకున పెట్టేటువంటి పరిస్థితి చేసే ప్రయత్నం చేస్తుంది చైనా. కాబట్టి అది ఫస్ట్ మనం నమ్మరాదు. రెండవది, చర్చలు వాళ్ళు చేస్తున్నారు కానీ చర్చల యొక్క అంతిమ నిర్ణేతలు ఇక్కడ చర్చలు చేస్తున్న వాళ్ళు కాదు, బెయిజింగ్లో ఉన్న వాళ్ళు దాని నిర్ణేతలు. ఇప్పుడు కనుక వాళ్ళు వెనక్కి తగ్గారంటే వాళ్లకు తల కొట్టేసినటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే భారతదేశంలో కొంత భూభాగాన్ని వాళ్ళు కబ్జా చేసుకుని మన వాళ్ళని కొంతమంది చంపేసి భారతదేశం దానికి ప్రతిక్రియ లేకుండా ఉన్న పరిస్థితి తీసుకొస్తే ఇది ఒక ఉదాహరణగా చూపించి టైవాన్ని, అమెరికాని బెదిరిద్దామని అనుకున్నారు వాళ్ళు. దురదృష్టవశాత్తు మనం తిరుగుదాడి చేసి కనీస రమారమి 50 మంది వాళ్ళ సైనికులు మనం చంపిన తర్వాత, వాళ్ళని చాలా ధీటుగా ఎదుర్కొన్న తర్వాత, వాళ్ళ యుద్ధ విన్యాసాలకు వ్యతిరేకంగా మనం ధీటుగా మొత్తం సైన్యం కావచ్చు, వాయుసేన కావచ్చు, మన మిజైల్స్ కావచ్చు, మన నావికాదళం కావచ్చు, అన్నిటిని మోహరించి మనకు సిద్ధంగా ఉన్నామో వాళ్ళు ఏం చేయాలో పాలుపోవట్లేదు. వాళ్ళు వెనక్కి తగ్గితే వాళ్ళకి తల కొట్టేసినట్టు అవుతుంది. ముందుకు వెళితే కనుక భారతదేశంతో యుద్ధం చేయాలి. భారతదేశంతో యుద్ధం చేస్తే కనుక తప్పకుండా ఓడిపోయే పరిస్థితి వాళ్ళకి ఈరోజు ఉన్నది. ఎందుకంటే హిమాలయాల్లో వాళ్ళకంటే ఎక్కువ సత్తా మనకు ఉన్నది. అక్కడ మనకు మౌంటైన్ బ్రిగేడ్స్ కావచ్చు, అక్కడ కొండల్లో యుద్ధం చేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి బెటాలియన్స్ మన దగ్గరే ఉన్నాయి. అలాగే మన యుద్ధం చేసేటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు అంబాలా, బటిండా, తర్వాత మన చండీగఢ్ లేదా జమ్మూ ఈ ప్రాంతం నుంచి, పల్ల ప్రాంతం నుంచి కనుక టేక్ ఆఫ్ అయిందంటే అవి అక్కడ ఆక్సిజన్ ఇంధనం బాగా ఉంటుంది కాబట్టి చాలా బరువు అయినటువంటి బాంబులు తీసుకొని మనం వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ మనకు ఉన్నది. అదే చైనాలో టిబెట్ నుంచి వాళ్ళు కనుక టేక్ ఆఫ్ చేస్తే అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇంధనం అయినా తగ్గించాలి, ఇంధనమైనా తగ్గించాలి, లేదా బాంబులైనా తగ్గించుకొని వెళ్ళాలి. ప్లస్ వాళ్ళు కొండను దాటి వచ్చి భారతదేశం మీద అటాక్ చేయడానికి వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఉన్న ఎయిర్ ఫీల్డ్స్ లో తిప్పి కొడితే 150, 120 నుంచి 150 వరకు మాత్రమే వాళ్ళు విమానాలు ఉంచుకోగలరు. కానీ భారతదేశం కనీసం అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఒక 400-500 విమానాలు మనం ప్రయోగించేటువంటి స్తోమత మనకున్నది. అలాగే బ్రహ్మోస్ మిసైల్స్ పెట్టాం. ఇవన్నీ చూస్తే కనుక వాళ్ళు మనం ఎదుర్కొనే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేయగలిగిందంతా ఏంటంటే చర్చలు చేసుకుంటూ, చర్చల్లో ఎటువంటి నిర్ణయం రాకుండా దీన్ని కొన్ని రోజులు, కొన్ని నెలలు ఇలాగే గడిపేటువంటి పరిస్థితి మాత్రమే చేస్తున్నారు. ఈ చర్చలు జరుగుతూనే ఉంటాయి, మనం కూడా చర్చిస్తాము, అన్ని స్థాయిలో చర్చిస్తాము.
మనం అక్కడ మన విదేశాంగ మంత్రిత్వ శాఖ లెవెల్ నుంచి తీసుకొని కింద కమాండర్ లెవెల్ దాకా మనం అన్ని చర్చల్లో పాల్గొంటాము. మనం చెప్పేది మనం చెప్తాము, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళు వెనక్కి తగ్గరు. మనం కూడా ఒక్క అంగుళం కూడా తగ్గే పరిస్థితి మనకు కూడా లేదు. కాబట్టి ఇది ఇప్పటిలో సమసిపోతుంది నేను భావించను. ఇది ఇంకా కొన్ని రోజులు పరిస్థితి అలా ఉంటే కనుక కొన్ని నెలలు కూడా ఇది ఇలాగే కొనసాగేటువంటి ప్రమాదం నాకు కనిపిస్తున్నది. యుద్ధం మాత్రం వాళ్ళు చేసే ప్రయత్నం కనుక చేస్తే వాళ్ళకి దెబ్బ తగ్గుతుందని వాళ్ళకి బాగా తెలుసు. ఏం చేసినా కానీ వాళ్ళు 2 నెలల్లోనే చేయాలి. 2 నెలల తర్వాత అక్కడ వర్షాలు వస్తాయి, వర్షాలు అయిపోగానే అక్కడ మంచు కురుస్తుంది. కాబట్టి అప్పుడు యుద్ధం కూడా చేయలేరు వాళ్ళు. ఇప్పుడే చాలా భీకరంగా ఉంది అక్కడ పరిస్థితి. కాబట్టి వాళ్ళు అటువంటి దుస్సాహసం చేస్తారని నేను అనుకోవడం లేదు. కాకపోతే మన మీద ప్రెషర్ మాత్రం వాళ్ళు వాళ్ళు కూడా తగ్గించే ఆలోచనలో లేరు. మనం కూడా వెనక తగ్గే పరిస్థితిలో మనం కూడా లేము. అందుకనే ఇది చాలా ఉద్రిక్తత పరిస్థితి అన్నది ఇంకా కొన్ని నెలలు కొనసాగుతుంది నేను భావిస్తున్నాను. ఓకే దిలీప్ గారు, అంటే కొద్దిసేపటి క్రితం జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది. దీంట్లో ప్రధాన చైనా అంశాన్ని ఎక్కడ కూడా డైరెక్ట్గా ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? మనం భారతదేశము మొదటి నుంచి గమనిస్తున్నది ఏంటంటే చైనా వ్యూహాలను మనం హకలింపు చేసుకున్నాము. మన యుద్ధ నీతిని కూడా ఆ విధంగానే వారికి ధీటుగా మోరించే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నది. అయితే మీరు అన్నారు ఇంతకుముందు దాదాపు 6 కిలోమీటర్స్ వచ్చుకొని వచ్చారు మన భూభాగంలోకి, అంటే అంత అవకాశం లేదు. ఆ పరిస్థితి రానివ్వరు భారత సైనికులు ఎప్పుడు కూడా. భారత సైన్యం చాలా పటిష్టంగా ఉంది. కంటికి రెప్పలాగా మనం చూసినాం. మా ప్రధానమంత్రి గారు జాతిని ప్రసంగించారు కదా, ప్రసంగించిన రోజు చెప్పినారు, ముఖ్యమంత్రులతో ప్రసంగించిన రోజు ఒక అంగుళం కూడా మనది తీసుకోలేదు. ఒకవేళ మన భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే వారిని ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు. అదే ఘాటుగా వారికి తలకు దాకింది. ఖచ్చితంగా దాని మీద వాళ్ళు జాగ్రత్తలు పడుతున్నారు. అయితే మొదటి నుంచి చైనా పాలసీ ఎట్లా అంటే నిబుల్ అండ్ గెట్ అవే పాలసీ, అంటే ఒక ఎలుకలాగా ముందుకు చొచ్చుకొని రావడం, మళ్ళీ వెనక్కి పోవడం. ఇప్పుడు కొన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలించని సమయం లోపల మన బలగాలు అక్కడ లేని సమయంలో వాళ్ళు ఎలుకలాగా ముందుకు చొచ్చుకొని వస్తారు. అక్కడ ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు, మన సైన్యం పట్టించుకోకుండా ఉన్నారంటే ఆడ ఒక టెంట్ వేసుకుంటారు, ఆడ ఒక క్యాంప్ మెయింటైన్ చేస్తారు. లేదు మన సైనికులు తిరగబడి ఇక్కడ ఎందుకు వచ్చినామని అని చెప్తే మళ్ళీ వెనక్కిపోతారు. ఇది అలాగా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. అది ఎక్కువ శాతం జరిగింది ఎక్కడ అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలన ఉండే సమయం లోపలనే ఆ పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఎప్పుడు కూడా ఆ పరిస్థితి అంటే వాళ్ళు అలవాటు పడ్డ వారు కాబట్టి అదే విధంగా చొచ్చుకొని వద్దాం, మళ్ళీ పోదాం, చూడరా అని చెప్పి ఏదో టెస్టింగ్ కోసం వస్తున్నారు. కానీ ఆ పరిస్థితి లేదు. ఈరోజు భారత సైనికులు ధీటుగా స్పందిస్తున్నారు కాబట్టి వారి ఆటలు కొనసాగుతలేవు. కనుక మనం ఒకవైపు ఓన్లీ సైనిక శక్తితోటి సైనిక పాఠవంతో చైనాను కట్టడి చేయాలనే ఆలోచన లేదు. అన్ని రకాలుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వము వారిపైన విపరీతమైన ఒత్తిడి తెస్తుంది కాబట్టి ఈరోజు చైనా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. భారతదేశం పైన అనవసరంగా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేసినాం కదా, ఇప్పుడు అబాస్ పాలైనాం కదా ప్రపంచం ముందలా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు మీరు చూసినారు డిజిటల్ యాప్స్ మొత్తాన్ని కూడా దాదాపు 59 యాప్స్ని ఈరోజు ఇంక్లూడింగ్ టిక్ టాక్, క్యామ్ స్కాన్ వీటన్నిటిని యాప్ బ్యాన్ చేస్తే వారి ఆర్థిక పరిస్థితి ఎంత దిగదుడిపోతుందో ఆలోచన చేయండి. అంటే మొత్తమే చైనా మొత్తం దిగజారిపోతుందని చెప్పలేం. కానీ ఈ రకమైన ఒత్తిడి వాళ్ళు ఊహించలేదు ఎప్పుడు కూడా. ఇది కూడా భారతదేశం ఎంత వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం ఈరోజు ఎంత వ్యూహాత్మకంగా ప్రవర్తించిందంటే 2009లో గమనించాలి. మరి మీరు ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2009లో ఈ యాక్ట్ తెచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన యాక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో తెచ్చారు 2009లో. ఏంది భారతదేశ భద్రత, భారతదేశ సమగ్రత, భారతదేశ సార్వభౌమత్వం వీటన్నిటికీ ఎప్పుడైతే ముప్పు కలుగుతుందో ఆ ముప్పు కలిగే సమయం లోపల ఈ యాక్ట్ రూల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్ 62A దాని ప్రకారం 2009 యాక్ట్ ప్రకారము వీటిని ఎప్పుడైనా నిషేధించవచ్చు మనం భారతదేశం. కనుక ఈరోజు ఎవరు కూడా కొత్తగా మనం ఏదో దీన్ని తీసుకొని వచ్చినాం ఇంటర్నెట్ స్వేచ్ఛకు భంగం కలిగించే పరిస్థితి ఉంది భారతదేశంలో అని చెప్పడానికి లేదు. ఎందుకంటే 2009లో ఈ యాక్ట్ను రూపొందించారు. యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పాలిత సమయం లోపల ఈ యాక్ట్ను రూపొందించారు. దాన్ని ఆధారం చేసుకొని ఈరోజు భారత ప్రభుత్వం చైనా మీద ఒత్తిడి పెంచే దిశగా ఈ యాప్లన్నింటినీ నిషేధించడం జరిగింది. అయితే దీంట్లో మనం ఎప్పుడూ అనుకుంటున్నాం శల్యసారథ్యం చేసే ఇక్కడ మేధావులు ఉన్నారు, చైనాకు ఒత్తాసు వాళ్ళకే మేధావులు ఇప్పటికి కూడా ఉన్నారు భారతదేశంలో. చైనాలో ఏం జరుగుతాయి ఇక్కడ ఉలిక్కి పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే
రకరకాల ఉపయోగాలు రకరకాల ప్రయోజనాలు పొందుతున్నారు ఇక్కడ ఉండే పార్టీలు కానీ సంస్థలు కానీ వ్యక్తులు కానీ. మనం అందరం చూసినాం, నిన్న మన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చూసినాం. రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి దాదాపు $3 లక్షల డైరెక్ట్ చైనా నుంచి ఫండింగ్ వచ్చింది. ఆ ఫండింగ్ ఎందుకు వచ్చింది? భారతదేశము చైనా మధ్యలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏ విధంగా ఉండాలి దానికోసం అధ్యయనం చేయాలి, దానికోసం ఈ ఫండ్ను ఉపయోగించారు. మీరు అన్నట్టే ఒకటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి, సరే మధ్యలో చిన్న ఇంటరప్షన్, స్కిల్ ఇండియా తర్వాత స్టార్ట్అప్ ఇండియా అనేటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది భారత్. అది పూర్తి స్థాయిలో సఫలీకృతమైనట్టు, అంటే ఫెయిల్ కూడా కాలేదు, అట్లని చెప్పి పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టు కూడా కనిపించలేదు. అంటే ఏంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది? దాన్ని చైనాను నిలువరించలేకపోతున్నాం? లేదు, చైనాను 100% నిలువరించగలుగుతున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం, నరేంద్ర మోడీ గారు తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం. ఎవ్వరు కూడా ఊహించలేదు, చైనా అసలు ఊహించలేదు. ముఖ్యంగా మన దేశంలో ఉండే ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ అసలు, కమ్యూనిస్ట్ నాయకులు అసలు ఊహించలేదు ఈ రకమైన చర్యకు పూనుకుంటుందని చెప్పి. ఎందుకంటే ఈరోజు మన డేటా ఉంది, మన డేటా వీళ్ళందరూ మనం ఏదైతే యాప్లు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద ఎవరైతే ఉన్నామో మన అందరూ డేటా చౌర్యం చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం ఏదైతే యాంటీ చైనా కాంటెంట్ ఏదైతే పెడతామో వాటన్నింటిని కూడా నిలువరించే అవకాశం చైనా వాళ్ళకు ఉన్నది ఈ యాప్ల ద్వారా. సపోజ్ మనం టిక్ టాక్లో చైనాకు అగెనిస్ట్గా ఒక టిక్ టాక్ వీడియో చేసి పెట్టినాం అనుకోండి, వాళ్ళు అక్కడ చూడనియరు, దాన్ని నిలువరిస్తారు. కనుక వీటన్నింటిని బేస్ చేసుకొని మనం ఈరోజు భారతదేశం ఒక పకడ్బందీ ఆలోచనతోటి నిర్మాణాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. దీని ద్వారా రాబోయే రోజుల్లో భారత్ సుదృఢంగా మిగులుతుంది. అయితే ఇదొక్కటే కారణం కాదు, ప్రజల్ని భాగస్వాములను చేయాలని కూడా నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు కూడా మనం చూసినాం, ప్రజలందరూ భాగస్వాములు కావాలి, లోకల్ ఇండియా ఓకల్ ఇండియా అని పిలిపిస్తున్నారు. దీంట్లో భాగంగానే నరేంద్ర మోడీ గారు ఏది మాట్లాడినా చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. దానికి 100 సంవత్సరాల ముందుకు ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి ఈరోజు చైనా దిక్కులు చూసే పరిస్థితి వచ్చింది. మన భారతదేశ సమగ్రతకు వచ్చిన ఏ డోకా లేదు, మనం అందరం నిశ్చింతగా ఉండొచ్చు. ఓకే, శ్రవణ్ కుమార్ గారు, నిజంగా శాంతియుతంగా చర్చలు జరుపుదామని రెండు దేశాలు ముందుకు వస్తున్నప్పటికీ కూడా, భారత్ చెప్పినటువంటి మాట మీద ఉన్నప్పటికీ కూడా చైనా ఎందుకు పదే వాళ్ళు ఆక్రమణలు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కానీ, చర్చల్లో వాళ్ళు ఒప్పుకున్నటువంటి నిబంధనలు ఉల్లంఘించేటువంటి పరిస్థితి, దీన్ని నిజంగా అరికట్టాలి, చర్చల రూపంలోనే సాధ్యపడేలా చేయాలంటే చైనాకి ఎలాంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది భారత్ నుంచి? ఇప్పుడు 1 సంవత్సరం క్రితం నుంచి పరిస్థితులు, దేశాల మధ్య ఉండే పరిస్థితులు కూడా ఒక్కసారి గమనించుకోవాలి. ఇవి ఎటువంటి చర్యలు అంటే 1962లో యుద్ధం జరిగినప్పుడు ఒక మాట కూడా మనల్ని అనకుండా మామూలుగా అసలు ఏమాత్రం స్థిరమైన ప్రభుత్వం లేని భారతదేశమేనా ఇప్పుడు అని ఆలోచించే రోజులకు చైనా వచ్చింది. 1 సంవత్సరం క్రితం నుంచి మీరు ఆలోచిస్తే ఇక్కడ ప్రవేశపెడుతున్న బిల్లులను బట్టి కూడా వాళ్ళ కవ్వింపు చర్యలు అనేటివి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక్కసారి 370 ఆర్టికల్ తీసుకోండి, లేకపోతే లడాఖ్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం తీసుకోండి, లేకపోతే అక్కడి నుంచి ట్రంప్ని తీసుకొని వచ్చి ఒక పెద్ద సభ నిర్వహించడం తీసుకోండి. ఏమైపోతున్నాయంటే కవ్వింపు చర్యలు చేయగలుగుతామా? ఉపగ్రహం ద్వారా తీసిన పిక్చర్లలో ఏమవుతుందంటే 400 మీటర్లు ముందుకు వచ్చేసి అక్కడ వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకున్నట్టుగా ఉపగ్రహం ద్వారా కన్ఫర్మ్ అయింది. ఇవన్నీ ఏంటంటే ఒక కవ్వింపు చర్యలు. ఇప్పుడు 1960లో ఏదైతే వాళ్ళు ఒక రేఖ, ఇది మన లైన్, వాస్తవాధీన రేఖ అని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పుకున్నారో అది దాటుకొని 400 మీటర్స్ ముందుకు వచ్చిన పరిస్థితి. ఇవన్నీ ఏంటంటే కవ్వింపు చర్యలు. బిల్లులు ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నాయి. 370 ఆర్టికల్ రిమూవ్ అయిన తర్వాత ఏంటి, పాకిస్తాన్కున్న చిన్న ఆయుధాలు ఏమైతే ఉన్నాయో, ఇండియాని నిర్వీర్యం చేయడానికి, భారత్ని నిర్వీర్యం చేయడానికి ఉన్న ఆయుధాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి పోతూ ఉన్నాయి. ఆ పోయినప్పుడు ఒక చిన్న కవ్వింపు చర్య. భారత్ కెపాసిటీ ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం, ఒకవేళ మనం ఇక్కడ కనుక చొచ్చుకుపోతే వీళ్ళు చేయగలిగింది ఏంటి? ఇప్పుడు 1962 యుద్ధంలో కూడా చివరికి యుద్ధం జరిగిన తర్వాత కూడా వాళ్ళే కాల్పుల విరమణ ప్రకటించి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవన్నీ కవ్వింపు చర్యలే. ఏదో వస్తే పెద్దగా తుపాకులతోటి యుద్ధం చేసి కెపాసిటీని చూపెట్టే దేశం కూడా కాదు అది. మీకు ఆయుధాల పరంగా అన్నిటి పరంగా కూడా మనకంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉన్నదని చెప్పుకున్నా కానీ ప్రపంచ దేశాలు వాళ్ళకున్న అహంకారము, వాళ్ళకున్న పొగరుతోటి ఓన్లీ ఒకే ఒక్క దేశము ప్రపంచాన్ని పూర్తిగా పక్క పెట్టి తన అహంకారంతో ముందుకు సాగే ఒకే ఒక్క దేశం అని చైనాకి ఇప్పటికే కొంత పేరు వచ్చింది. అది రానున్న రోజుల్లో స్థిరపడుతుంది. ఎవరైనా సహాయం చేస్తారు, కొంత కోఆపరేట్ చేస్తారు అంటే ఎవరు చేస్తారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్, లేకపోతే పాకిస్తాన్ లాంటి తీవ్రవాద దేశాలు ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే సహాయం చేస్తాయి. ఎవరికి? చైనాకు. ఎందుకంటే వాళ్ళ అహంకారం కానీ వాళ్ళ పద్ధతి ఒక్కసారి మీరు చూడండి.
ప్రతిదీ మా దగ్గరే తయారు కావాలి, ప్రతిదీ మాదే కంప్లీట్గా పూర్తి వరల్డ్లో మాదే డామినేషన్ ఉండాలి. లేకపోతే ఈ భూభాగాలను మేము డైరెక్ట్గా ఆక్యుపై చేసుకోవచ్చు. టిబెట్ని ఆక్రమించుకున్నప్పుడు ఏ ఒక్క మాట మాట్లాడినా అక్కడ ఏది కూడా మాకు అవసరం లేదని విడిచిపెట్టిన ఈ భారతేనా ఒక్కొక్క దాన్ని ఆక్యుపై చేసుకుంటూ వస్తుంది. రేపు పొద్దున POK అక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దానికి సంబంధించి కూడా ఏదో నిర్ణయం జరగబోతూ ఉన్నది. ఇవన్నీ ఏంటంటే దేశాలకు మధ్య ఉన్న ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని కవ్వింపు చర్యలకు ప్రోత్సాహం ఇస్తుంది. అటువంటి కవ్వింపు చర్యలలో ఇది ఒక భాగం. ఓకే మీ దగ్గరికి మళ్ళీ ఒకసారి వచ్చే ముందు గిరిధర్ గారు, నిజంగా గాల్వాన్ లోయ మాదే, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జూవో లీనియన్ అనేటువంటి అధికార ప్రతినిధి ఒక ప్రకటన చేయడం జరిగింది. నిజంగా గల్వాన్కి సంబంధించినటువంటి ప్రాంతం అంతా వారిదే, ఒప్పందాలు కుదిరాయి ఇరు దేశాలకు మధ్యలకు సంబంధించినటువంటి ఇంత ముందుకు చర్చల్లో అనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? అది చూపించమనండి, చర్చల్లో ఎక్కడ భారతదేశం ఒప్పుకుందో చూపించమనండి. వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు కానీ ఆ స్టేట్మెంట్కి ఎటువంటి ఆధారం లేకుండా వాళ్ళు తప్పదో పట్టించేటువంటి చర్య చైనా ఎప్పటి నుంచో చేస్తున్నది. వాళ్ళు గల్వాన్ వ్యాలీ కాదు, మొత్తం టిబెట్ మొత్తం లదాఖ్ మాదే అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళు సో అరుణాచల్ ప్రదేశ్ అంతా వాళ్ళు దక్షిణ టిబెట్ అని చెప్పి సౌత్ టిబెట్ అనేది అంతా మాదే అని క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళ క్లెయిమ్స్ కి పెద్ద ఆధారం ఏం లేదు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కి సంబంధించి 23 ప్రాంతాల్లో మనకు ఒప్పందం లేదు కానీ విభేదాలు ఉన్నాయి, కానీ మిగతా అన్ని ప్రాంతాల్లో మనకు ఒక విధమైన ఒప్పందం కుదిరింది. కానీ దాని మీద సంతకం పెట్టట్లేదు. వాళ్ళు సంతకం పెట్టకుండా వాళ్ళు ఇటువంటి ప్రశ్న దాని మీద వదిలేసి ఉంచారు. వాళ్ళు గల్వాన్ వ్యాలీకి సంబంధించి వాళ్ళకు మనకు ఎటువంటి విభేదం లేదు. ఎక్కడ వరకు వాళ్ళు ఉంటారో ఎక్కడ తర్వాత మనం ఉంటామో అన్న ప్రాంతంలో పెట్రోల్ పాయింట్ 14 ఏదైతే ఉన్నదో, పెట్రోల్ పాయింట్ 15, పెట్రోల్ పాయింట్ 17, తర్వాత 17A ఇవన్నీ క్లియర్ గా మార్క్ చేస్తున్నాయి. ఇక్కడ ఎటువంటి వివాదం లేదు. వివాదం లేనటువంటి ప్రదేశంలో వాళ్ళు కొత్త వివాదం తీసుకొని వచ్చారు. అంటే మన మీద ఒక ఒత్తిడి తీసుకురావాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దౌలత్ బేగ్ ఓల్డీ ఏదైతే మనం అక్కడ యుద్ధ విమానం దానికి మనం పటిష్టం చేసుకుంటున్నామో, అక్కడ స్థావరాన్ని పటిష్టం చేసుకుంటున్నామో, మౌంటైన్ బ్రిగేడ్ అక్కడ మనకు ఉన్నది. అలాగే షియాక్ నుంచి దౌలత్ బేగ్ ఓల్డీకి మనం వెళ్తున్న మెయిన్ హైవే కాకుండా అక్కడి నుంచి మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి వెళ్ళడానికి కోసం మనం 2-3 చిన్న రోడ్లు కూడా కట్టుకున్నాం. మనం బ్రిడ్జులు కట్టాము. ఇవి కనుక పటిష్టం అవుతే భారతదేశాన్ని మళ్ళీ వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి వాళ్ళకి లేదు. ఏం చేసినా ఇప్పుడే చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు కవింపు చర్యగా చేస్తున్నారు. వాళ్ళు ఇందాక వారు చెప్పినట్టు ఇది కొద్దిగా సలామీ స్లైస్ అంటారు, అంటే చిన్న చిన్న ముక్కలు తీసుకుందాం అన్న ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఒప్పందం ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కి 2 కిలోమీటర్ల దూరంలోనే ఇద్దరు ఉండాలి. పెట్రోలింగ్ కి వచ్చి వెళ్ళిపోవచ్చు కానీ అక్కడ ఎటువంటి స్థావరాలు కానీ టెంట్లు కానీ ఏమి వీల్లేదు. కానీ చైనా వచ్చి వాళ్ళ లైన్ ఆఫ్ కంట్రోల్ లో అంటే భారత భూభాగంలోకి వచ్చారు కానీ వాళ్ళని వెనక్కి పంపించేశాము. 15 జూన్ ఏదైతే యుద్ధం జరిగిందో వాళ్ళకు మనకు ఆ యుద్ధం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ 2 కిలోమీటర్ వెనక్కి వెళ్లకుండా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో వాళ్ళ సైడ్ ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర వాళ్ళు కొంత స్థావరం ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చర్చలలో మీరు ఏప్రిల్ 2వ తారీఖు మేము ఎక్కడ ఉన్నామో అక్కడికి మీరు వెళ్ళాలి అని మనం వాళ్ళని డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళు మేము వెళ్ళము అని చెప్పేసి పాంగాంగ్సో లేక్ లో కూడా వాళ్ళు మనం ఈరోజు చూసాం, పేపర్లోనూ అన్నిటం వచ్చింది. వాళ్ళ చైనా మ్యాప్ వేశారు. అక్కడ పాంగాంగ్సో లేక్ లో ఫింగర్ 5 ఫింగర్ 6 మధ్యలో వాళ్ళ కూడా ఒక మ్యాప్ కూడా వేయడం జరిగింది. అది సో కరెక్టే గిరిధర్ గారు. ఒకటి ఇప్పుడు 14-15 మీరు అన్నట్టు ఇంత ముందుకు 17 అని సంబంధించి 14-15 గస్తీ కేంద్రాలను ఉపసంహరించుకోవాలనేటువంటిది ఒప్పందం ఈ శాంతియుత చర్చలు ఏతుందో ఈ చర్చల్లో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఇరుపక్షాలు. అయినప్పటికీ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల ఆల్రెడీ జూన్ 6న ఒకసారి ఒప్పందం జరిగింది. ఈ రోజు కూడా మరొకసారి కమాండర్ లెవెల్ స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పదే చర్చలు జరపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ అవుతా ఉందంటే ఆల్రెడీ ఒకసారి చర్చ జరిగింది, జూన్ 6కు జరిగింది. వారు ఆల్రెడీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఎందుకు పదే చర్చలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది? చైనా ఈ చర్చల ద్వారానే దీన్ని నిర్వహించాలా? అసలు ఎలా నిర్వహించాలి వీళ్ళకి సంబంధించినటువంటి ఆక్రమణల విషయంలో? వాళ్ళు జూన్ 6వ తారీఖు ఏదైతే చర్చల్లో వాళ్ళు ఒప్పుకున్నారో, వాళ్ళు ఒప్పుకున్న కమాండర్ యొక్క మాటలు వినకుండా ఈ PP-14 అన్న ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్ కమాండర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మనం వేచి చూడాలి.
మనకు ఇంతవరకు తెలిసిన ప్రకారం అయితే వాళ్ళ వెస్టర్న్ ఏరియా కమాండర్ జాంగ్ కీ అన్న ఒక అతను కమాండర్ ఎవరైతే ఉన్నాడో అతను ఆర్డర్ ఇచ్చాడు అని చెప్పి మనకు తెలుస్తున్నది. అతను ఇదివరకు డోక్లాం లో కూడా అతనే కమాండర్. డోక్లాం లో సులువుగా మనం వెళ్ళి ఆ భూభాగాన్ని కబ్జా చేసుకుందామని అనుకున్నటువంటి ప్రక్రియలో భారతదేశం వాళ్లకు సమాధానం ఇచ్చేసరికి అతనికి తల కొట్టేసినట్టు అయింది. భారతదేశంలోని సైన్యం అన్నది ఏ పొలిటికల్ పార్టీకి చెందినది కాదు, కానీ చైనాలో ఉన్న సైన్యం మాత్రం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందింది. అందుకనే దాని పేరు చైనీస్ ఆర్మీ అనరు, పీపుల్ లిబరేషన్ ఆర్మీ అంటారు, పిఎల్ఏ అంటారు. కాబట్టి వాళ్ళు ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళకు పార్టీలో సభ్యత్వం కూడా ఉంటుంది, అంటే పొలిట్ బ్యూరోలో సభ్యత్వం ఉంటుంది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ సిఎంసి అంటారు చైనాలో. ఆ సిఎంసి వైస్ ప్రెసిడెంట్ పదవి కావాలి అని ఈ జాంగ్కీ అన్న వ్యక్తి కోరుకుంటున్నాడు. కాబట్టి అతను దీనికోసం ఏదో చూపించాలి, భారతదేశంలో కొంత భూభాగాన్ని నేను కబ్జా చేసుకున్నాను చూడు అని చూపించడానికి కోసం డోక్లాంలో ప్రయత్నం చేశాడు, విఫలమయ్యాడు. ఇప్పుడు కనుక ఈ సమయంలో మనం కొంత భూభాగం తీసుకొని నేను పొలిట్ బ్యూరోకి చూపించగలిగితే నాకు వైస్ ప్రెసిడెంట్షిప్ వస్తుంది అని అతను ఒక దీంతో చేయడం మొదలుపెట్టాడు. కానీ ఒకసారి ఇటువంటి కార్యక్రమం జరిగిన తర్వాత, ఇంతమంది చనిపోయిన తర్వాత, ప్రాణ నష్టం జరిగిన తర్వాత, ఇప్పుడు అతని చేతిలో లేదు అది. బెయిజింగ్ లో షీ జిన్పింగ్ నెత్తిన ఉన్నది. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి వెనక్కి తగ్గితే షీ జిన్పింగ్ తల కొట్టేసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పట్లో ఎవరికి అటువంటి సందేశం వెళ్ళకూడదని ఆయన దాని మీద గట్టిగా కూర్చొని ఉన్నాడు. కొంత ఇదంతా సద్దుమణిగి ఇంకేదో విషయం వచ్చి ప్రజలు ప్రపంచమంతా దృష్టి ఎక్కడో మళ్ళిన తర్వాత మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతవరకు వాళ్ళు అక్కడే ఉంటారు, చర్చలు జరుగుతూనే ఉంటాయి. చర్చల్లో ఎటువంటి నిర్ణయాలు రావు. ఒకవేళ నిర్ణయం వచ్చినా కానీ వాళ్ళు వెనక్కి తగ్గరు. ఇది ఒక స్టేటస్ కో అన్నది మనం కొన్ని నెలలు చూడబోతున్నాం. ఓకే నిజంగా దిలీప్ గారు, యుద్ధం వస్తే పరిస్థితి ప్రస్తుతానికి తట్టుకునేటువంటి పరిస్థితి భారత్కుందా? భారత్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది యుద్ధం చేసేటువంటి పరిస్థితి? యుద్ధానికి ఎప్పుడు సన్నద్ధంగానే ఉంది భారతదేశం. దాంట్లో రెండో ఆలోచన కూడా లేదు. భారతీయులు ఎవరు కూడా ఈరోజు మీకు తెలుసో తెలియదు, తెలంగాణలో తెలంగాణలోనే దాదాపు 10 లక్షల మంది యుద్ధమే వస్తే ఆ సమయంలో ఆదుకోవడానికి, లేకుంటే వారంతలకు వాళ్ళు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి 10 లక్షల మంది ఈడ వాలంటీర్గా నమోదు చేసుకున్నారు. ఆశ్చర్యకరం, తెలంగాణలోనే 10 లక్షల మంది యుద్ధం వస్తే బ్లడ్ డొనేషన్ చేయడానికి రెడీ ఉన్నారు. ఏ సమయం వచ్చినా సరే మేము బ్లడ్ ఇస్తామని చెప్పి వారంతా వారు ఈరోజు నమోదు చేసుకున్నారు. కనుక భారతదేశం ఎప్పుడు యుద్ధానికి భయపడే సమస్యనే లేదు. చైనా ఎప్పుడు కూడా మన దగ్గర డైరెక్ట్ కంబాట్ వార్లో రాలేదు, పోటీ పడలేదు, మనల్ని గెలవలేదు. వారు లాస్ట్ టైం కూడా మనం 1962లో ఆ రోజులలోనే మనం యుద్ధం జరిగింది, మనం ఓడిపోయినామని చెప్తున్నారు, వాళ్ళు గెలిచిందని చెప్తున్నారు. కానీ వారు ఈ రోజు కూడా సరిగా లెక్కలు ప్రచురించలేదు. ఎంతమంది చచ్చిపోయినారు? ఇప్పుడు గెలిచినాం మేము అని చెప్పుకుంటున్న చైనా ఎంతమంది చనిపోయినారు ఆ యుద్ధంలో అనేది ఈ రోజు కూడా వాళ్ళ లెక్కలు విడుదల చేయలేదు. మనకంటే ఎక్కువ సంఖ్యలో చచ్చిపోయారు. మనం 500 మంది చచ్చిపోయినాము, కానీ ఎక్కువ శాతం చలికి తట్టుకోలేక ఈ చనిపోయిన సోల్జర్సే ఎక్కువ ఉన్నారు. మన వాళ్ళు దిండ్లల్లో ఉండే దూదిని కూడా మనం కవచంగా చేసుకొని ఆ చలిని తట్టుకోవడం కోసం దిండ్లల్లో ఉండే దూదిని కవచంగా చేసుకొని మన వీరులు పోరాడినారు అక్కడ. కనుక ఎప్పుడు కూడా చైనాకు యుద్ధం గురించి ఆలోచనే చైనా మన దగ్గర చేస్తుందని అనుకుంటలేను. వాళ్ళు ఎప్పుడు కూడా గిల్లి కజాలు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే 1962లో ఉన్న భారతదేశం ఇప్పుడు కాదు, చైనా అది గ్రహించింది. కనుక మళ్ళొకసారి చూద్దాము అని చెప్పి ఆలోచన చేశారు. లాస్ట్ టైం మనం 2017లో డోక్లాంలో చూసిండ్రు, మళ్ళీ ఇప్పుడు చూసిండ్రు, భంగపాటు అయినరు వాళ్ళు. కనుక చైనా ఆ దుష్కృత్యానికి పాల్పడుతుందని చెప్పి నేను అనుకుంటలేను. ఎందుకంటే మనం ఎంత శరవేగంగా మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు తవాంగ్ టన్నెల్, అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ టన్నెల్ మనము నిర్మాణం చేసుకోగానే 3 రోజుల ప్రయాణం 10 గంటలకు వచ్చింది. బోగిగిల్ బ్రిడ్జ్ మనం దాదాపు గల్వాన్ లోయలో మనం డైరెక్ట్ ఇప్పుడు 40 కిలోమీటర్ల దూరం వరకు మన ట్రక్కులన్నీ పోతాయి. కనుక ఎప్పుడు యుద్ధం వచ్చినా మనం సిద్ధంగా ఉన్నాము. వారికి ఎందుకనంటే ఇప్పుడు మీరు అన్నారు, ఇంతకుముందే వారిని అడిగినారు, గిరిధర్ గారిని అడిగినారు, గల్వాన్ లోయ మాదే అని అంటున్నారు. గల్వాన్ లోయ ఎట్లయితుంది వాళ్ళది? 1962లో యుద్ధం జరిగినప్పుడు 48,000 చదరపు కిలోమీటర్లు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, ఇంక్లూడింగ్ ఆక్సాచిన్. అదే మనది అని చెప్తున్నాం ఇప్పటికీ. ఇంకా గల్వాన్ లోయ ఎక్కడ వస్తుంది? 48,000 కిలోమీటర్లు ఆక్రమించిన చైనా భూభాగం మొత్తం భారతదేశాన్ని, దాంట్లో భాగంగా ఉన్న ఆక్సాచిన్ కూడా భారతదేశాన్ని అని చెప్పి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు.
అఖండ భారతం అని అంటే ఈరోజు ఆక్రమించుకున్న కాశ్మీర్, ఆక్రమిత కాశ్మీర్ మనదే, ఆక్సాయ్ చీన్ కూడా మనదే అని పార్లమెంట్లో చెప్పిండు కదా. ఇంకా గల్వాన్ లోయ వాళ్ళది ఎట్లయితుంది? ఎందుకు అవుతుంది గల్వాన్ లోయ? గల్వాన్ లోయలో ఈ రోజు కూడా మన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు జరిగిన యుద్ధంలో కూడా మొన్న జూన్ 15 రోజు జరిగిన విషయం ఏంటంటే ఒక గోడ ఉంది. ఆ గోడ ఈ మొదల నుంచి మాది భూభాగం అని చెప్పి చైనా వాళ్ళు చెప్పారు. ఈ భాగం నుంచి మాది భూభాగం అని చెప్పి ఇండియా చెప్పింది. సరే ఇద్దరం ఇక్కడ వద్దు, ఇక్కడ నుంచి ఇద్దరం 5 కిలోమీటర్ల దూరం పోదామని చెప్పి చర్చలలో ఒప్పుకున్నారు. మన సైన్యం వెనక్కి వచ్చింది. వాళ్ళ సైన్యం ఉందా లేదా అని చెప్పి సంతోష్ గారి నేతృత్వంలో, మన అమరుడైన సంతోష్ గారి నేతృత్వంలో చెక్ చేయడానికి పోయినరు అక్కడికి. వాళ్ళు దొంగతనంగా అక్కడ మాట వేసి వీళ్ళు వస్తారు కొద్దిమంది సైన్యంతో. అయితే భారతదేశంలో ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయమే, కళ్ళ స్థాయి వ్యక్తే ముందు లీడ్ చేస్తాడు. సైన్యాన్ని ముందు పంపించి కళ్ళను వెనకాల ఓడు. ప్రపంచంలోనేమో అంతా సైన్యం ముందు పోతుంది, కల్నళ్ళు మేజర్లు వెనకాల వస్తారు. కానీ భారతదేశ సైన్యం ఒకటే, కర్నల్ ముందల పోతుంటాడు, వెనకాల సైన్యం పోతుంటుంది. ఆ విధంగానే సంతోష్ బాబు గారు ముందు పోయినరు, ఆ రోజు అమరుడైనరు. వీరి కుట్రను పసిగట్టలేక. ఎందుకనంటే చర్చలు జరిగినాయి, ఇద్దరం వెనక్కి పోదామని చెప్పి అనుకున్నారు. ఆ రోజు కూడా జరిగింది ఏంటంటే దొమ్మిలో చనిపోయిన వ్యక్తులు మనకందరికీ అందుతున్న సమాచారం ఏంటంటే ముగ్గురే. మిగతా వాళ్ళందరూ 180 ఫీట్ల హైట్ నుంచి కిందికి పడ్డారు. రాళ్ళు, తర్వాత షూ నది అంటే డెత్ ఆఫ్ రివర్, దాంట్లో పడి చనిపోయిన సైనికులే. కానీ వారు మనల్ని ఏదో యుద్ధం చేసి మనల్ని కొట్టి చంపిన అనేది లేనే లేదు. మిగతా 16 మంది మాత్రం అక్కడ కింద పడి చనిపోయిన వాళ్ళే. అందుకనే మనకు అధికారిక లెక్కలు ముందు రోజు వచ్చిన లెక్కలు ముగ్గురే చనిపోయినరని వచ్చారు. మరుసటి రోజు మళ్ళీ దాదాపు 12-18 గంటల తర్వాత మిగతా వాళ్ళు చనిపోయినరని చెప్పి ఆ లెక్కలు అందినాయి. కనుక ఎప్పుడు కూడా చైనా అనేది అంత దుస్సాహసానికి పాల్పడదు. ఒకవేళ చైనా దుస్సాహసానికి పాల్పడితే 1962 భారతదేశం కాదు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న యువకులతో యువరక్తంతో ఉరకలెత్తుతున్న ఉత్సాహవంతమైన భారతదేశం ఈరోజు చైనాకి గట్టి బుద్ధి చెప్తుంది. ఇంకా కూడా చైనానే కాదు, ఇప్పుడు యుద్ధం అంటూ వస్తే చైనాను చైనాలో ఉండే ఆక్సాయ్ చీన్ని మనం తీసుకుంటాము. అదేవిధంగా ఆక్రమిత కాశ్మీర్ను కూడా మనం ఆక్యుపై చేసుకోవడానికి 2 రకాలుగా వ్యూహాలు పంతున్నారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే శ్రవణ్ గారు, ఈ రోజు కూడా భారత్ చైనా తూర్పు లద్దాఖ్ సరిహద్దుకు సంబంధించినటువంటి అంశాల్లో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి పరిణామాలను ఎలా చూడాలి? యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు అక్కడ జరిగే చర్చలు మీకు ఎప్పుడైనా ఒకే విధంగా ఉంటాయి, జరుగుతాయి. ప్రాణాలు అటుగోలిపోతారు, ఇటుగోలిపోతారు. కానీ దీని ద్వారా కొత్త పరిణామం ఏంటంటే మనకు జరిగే లాభం. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి ఒక పునాది పడతా ఉన్నది. ఇదివరకు ఎప్పుడు కూడా ఒక ధైర్యంగా ప్రభుత్వం నుంచి ఇవి నిషేధము, ఇది వాడొద్దు అని ఎప్పుడు కూడా లేదు మొదటి నుంచి. ఆ 70 సంవత్సరాల కంపెనీ ఒకేసారి 7 సంవత్సరాలు 10 సంవత్సరాలలో పోగొట్టలేము. అట్లీస్ట్ 20-30 సంవత్సరాలు పడుతాయి. కాకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మనకు క్యామ్ స్కానరు, టిక్ టాక్ ఇటువంటి యాప్లు ఉన్నాయి. క్యామ్ స్కానర్ ఉన్నది, ఒక డాక్యుమెంట్ స్కాన్ తీసుకోవాలంటే ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఇక్కడ ఉన్న వాళ్ళను మనం మెల్లగా ప్రోత్సహించి ఆ దిశగా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొడితే ఏమవుతుందంటే ముందు యుద్ధము సైనికుల కంటే ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడం చాలా ఇంపార్టెంట్. అది కనబడని బలం ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా దేశానికి. దాన్ని దెబ్బకొట్టడానికి చైనాకి సంబంధించిన యాప్స్ తోటి ఇప్పుడు మొదలైతే రాను అది ఎలక్ట్రానిక్స్కు మెల్లమెల్లగా ఏ వస్తువులు ఉన్నాయో చైనాకు సంబంధించినవి అవన్నీ, ఇది ప్రజల పని. సైనికులు అక్కడ ఎట్లా చర్చల్లో పాల్గొంటారు. చర్చలు ఇప్పుడు వారు అన్నట్టుగా చర్చలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ఆత్మాభిమానం గారు అంటే మీరు కరెక్ట్ ఆర్థికంగా దెబ్బ కొట్టాలి చైనా అని అనుకున్నప్పుడు ఈ దిగుమతి సంబంధించినటువంటి ఎక్కువ ఏదైతే సాఫ్ట్వేర్ కావచ్చు, టెక్నాలజీ పరంగా మనం ఆధారపడినటువంటి అంటే కూడా చైనా నుంచే చిన్న వస్తువులను కూడా మైక్రో చిప్స్ కూడా చైనా నుంచే దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మనం టెక్నాలజీ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి యాప్స్ మనం నిషేధించడం జరిగింది. ఇప్పుడు రేపు అవి నిషేధిస్తే మనం ఎట్లా ఉంటుందంటే, ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది చైనాకి సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువుల దుకాణం ఒక మనిషి పెట్టుకున్నాడు. ఇక్కడ ఈ రాష్ట్రంలోనే ఎక్కడనో ఒక దుకాణం పెట్టుకున్నాడు. ఫ్యామిలీ మొత్తము ఆ వస్తువులను అమ్ముకుంటేనే బతుకుతుంది అన్నప్పుడు మన దేశంలో ఉన్న మనుషులు, అక్కడ హయ్యర్ లెవెల్లో ఉన్న నాయకులైనా ఏం చేస్తారు? యాప్స్ అంటే ఏంది, ఫోన్లో నుంచి అన్ఇన్స్టాల్ చేస్తే పోతాయి. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఒక మీటింగు జూమ్లో అటెండ్ అయిన మీటింగు అది లీక్ అయింది. అది లీక్ అవ్వడమే కాదు, దాని ద్వారా బయటపడ్డ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్న క్లస్టర్ సర్వర్లలో మొత్తము మనదంతా డీకోడ్ చేసి చైనా భాషలో స్టోర్ చేస్తున్నారు సర్వర్లలో మీటింగ్ డీటెయిల్స్ అంతా. ఇది తప్పేనా? ఇది ఎప్పుడు బయటపడ్డది? రాజ్నాథ్ సింగ్ గారి మీటింగ్ వాళ్ళు జూమ్లో పర్ఫామ్ చేసిన తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్ కింద బయటపడ్డది. అయితే వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు యాప్స్ అనేవి మొబైల్లో వెంటనే అన్ఇన్స్టాల్ చేస్తాం, అయిపోయింది. కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు చిన్నవి
వేరే వేరే ఏదైనా ఫిజికల్ వస్తువులు ఏమైతే ఉంటాయో వాటిని వెంటనే మనం బ్యాన్ చేయలేం. అక్కడి నుంచి మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటి మీద ఎన్నో వందల వేల కుటుంబాలు, అవసరమైతే లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నా ఉండొచ్చు. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం ఇప్పుడిప్పుడే బలపడుతున్నాం అన్ని రంగాలలో. మనకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక 59 యాప్స్ను కూడా నిషేధించినామంటే అక్కడ బలం అర్థం చేసుకోవచ్చు. అంటే నా దగ్గర యువత ఉన్నది, ఆ యువత ద్వారా నేను ఏమైనా చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఈ రోజున 59 యాప్స్ను మీరు తీసేసారు. అట్లా మీరు ఎప్పుడైతే చిన్న చిన్న వస్తువులు ఉంటాయో వస్తువులు వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఎట్లా అంటే వాటి మీద కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడ డీలర్షిప్సో లేకపోతే ఏదో కొన్ని తీసుకొని ఉంటారు. వాటిని వెంటనే మీరు బ్యాన్ చేస్తే ఏమవుతాయి అంటే మళ్ళీ సేమ్ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంటుంది. వాటికి ఆల్టర్నేట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రభుత్వాలు ఆలోచించి మెల్లమెల్ల తీసుకునే డిసిషన్. గిరిధర్ గారు, మీ ప్రధానంగా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వారితో. ముఖ్యంగా ఈరోజు మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈరోజు రాత్రికి అమెరికా రక్షణ శాఖ మంత్రితో మార్క్ విస్పర్తో ఈరోజు చర్చలు జరపనున్నట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. అసలు ఈ వ్యూహం ఏంటి అంటే ఒకవైపు చైనా సైనిక బృందంతో దౌత్యపరమైనటువంటి బృందంతో చర్చలు జరుపుతూనే అమెరికాకి సంబంధించినటువంటి రక్షణ మంత్రితో మన రక్షణ మంత్రి చర్చలు జరిపేటువంటి వ్యూహం ఏంటి, అసలు ఏం జరగబోతుంది సార్? అంటే అంతకంటే ముందర 3 రోజులు ఈయన రష్యాకి వెళ్ళి వచ్చారు. ఆ విషయం కూడా మర్చిపోకండి. ఓకే, 3 రోజులు వెళ్ళి రావడమే కాదు, అక్కడ కొన్ని యుద్ధ విమానాలు కూడా వాళ్ళకు యుద్ధ ప్రాతిపదికన పంపించండి అని మనం ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది రష్యా మీద. ఎందుకంటే మన మెజారిటీ ఫ్లీట్ అంతా కూడా రష్యన్ ఫ్లీటే. మనకి ఇప్పుడు రఫైల్ అయితే మనకు జూలై 27న వస్తున్నాయి, 6 రఫైల్ వస్తున్నాయి. అవి మనకు ఇండక్ట్ చేయడానికి మనకు కనీసం అంటే నెలన్నర పడుతుంది. ఏ సెప్టెంబర్కో ఎప్పటికో అవి మనం ఫ్లీట్ లోకి ఇండక్షన్ అవుతాయి. అవి దానికి మిసైల్స్ అన్ని పెట్టాలి. కానీ మనకు ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా మనకు రష్యన్ ఆల్రెడీ సుకోయిస్ కావచ్చు, లేదా SU-30 MKIs కావచ్చు, లేదా జగ్వార్స్ కావచ్చు, ఇటువంటివన్నీ ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఇవి మళ్ళీ ఆర్డర్ చేయడంలో మనకు విజ్ఞత ఉన్నది. ఉన్న ఫ్లీట్స్ లో మనకి యుద్ధం వస్తే కనుక కొన్ని విమానాలు మనకు కూడా కూలిపోతాయి. కాబట్టి రెడీగా మనం కొన్ని రెడీగా ఉంచుకోవాలి. కాబట్టి దానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ఆయనతో చర్చలు జరిపారు. అలాగే అమెరికా నుంచి కూడా మనకు ఇప్పుడు సహాయం కావాలి. ఎందుకంటే రష్యా మనకు కొంతవరకు మాత్రమే సహాయం చేయగలదు. రష్యా ఈరోజు చైనా మీద ఆధారపడి ఉంది. కాబట్టి చైనాకు వ్యతిరేకంగా రష్యా ఒక దూరం దాటి వెళ్ళలేదు. కాబట్టి మనకు అంత రష్యాతో అంత మనకు సామాన్ ఇవ్వగలదేమో, కానీ దానికి మించి పెద్ద సహాయం వస్తుందని నేను అనుకోను. కాబట్టి మనం అమెరికాతో తప్పకుండా మనం ఒక సత్సంబంధాలు ఉంచుకోవాలి. అమెరికా కొంత మనకు సహాయం చేసేటువంటి దిశగా ఈరోజు అడుగులు వేస్తున్నది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీన్నంతా కూడాను ఇండో పెసిఫిక్ అని డిక్లేర్ చేశారు. ఇదివరకు పెసిఫిక్ థియేటర్ అన్న దాన్ని ఇండియన్ ఓషన్ ని జోడించి ఇండో పెసిఫిక్ అని జోడించి ఒకటి గిరిధర్ గారు, ప్రధానంగా ఎలాంటి సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది అమెరికా ఈరోజు భారత్కి? ఈరోజు చర్చలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి విషయంలో రాజ్నాథ్ సింగ్ అమెరికాతో ఏ విషయాలు చర్చించేటువంటి అవకాశం ఉంది? అంటే వ్యూహాత్మకంగా సైనిక బలగాన్ మద్దతుగా అడిగేటువంటి అవకాశం ఉందా? యుద్ధ సామాగ్రిని అడిగేటువంటి అవకాశం ఉంటుందా? ఇలాంటి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది అమెరికా అండ్ భారత్ విషయంలో? వాళ్ళ సైనిక బలం మనకు అవసరం లేదు, అమెరికా సైనిక బలం. ఎందుకంటే ప్రపంచంలో అంతటి ఎత్తైన కొండ ప్రాంతంలో యుద్ధం చేయగలిగిన స్తోమత, దక్షత మన భారత సైన్యానికి తప్ప ఎవరికి లేదు. మనం సియాచిన్ గ్లేషియర్ వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ లో అక్కడ మనం ఉన్నాం. మనం పర్మనెంట్ గా ఉన్నాం. మనం అలాగనే అంతనే కాదు, ఈ మొత్తం లదాఖ్ వ్యాలీ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ లో కావచ్చు, 15-16 వేల అడుగులు తగ్గకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం 24 గంటలు 365 రోజులు కూడా మన సైన్యం ఉన్నది. కాబట్టి మనకు అమెరికా వచ్చి మనకి ఏదో చేస్తున్నా మనకు అక్కర్లేదు. అమెరికా నుంచి మనకు కొన్ని టెక్నాలజికల్ గా కొన్ని కావాలి. ఏం కావాలి? ఇంటెలిజెన్స్ కావాలి. మనకు శాటిలైట్ ఇమేజరీ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్థావరాలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు, అవి మనకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ మనకు కావాలి. ఆ డీటెయిల్స్ మనకు వచ్చినాయంటే మనం ఈజీగా వాళ్ళు ఎదుర్కోవచ్చు. వాళ్ళకి ఎక్కడ వీక్నెసెస్ ఉన్నాయి ఇవి మనకు చెప్పగలగాలి. అంతే కాదు, వాళ్ళ శాటిలైట్స్ ఎక్కడ ఉన్నాయో మనకు అమెరికా చెప్పగలదు. చైనా శాటిలైట్స్ ఎక్కడ ఉన్నాయో మనకు తెలిస్తే రేపు వాళ్ళకి యుద్ధం వచ్చిందంటే వాళ్ళ శాటిలైట్స్ కొట్టేసేటువంటి స్తోమత భారతదేశానికి ఉన్నది. దీన్ని మనం 2019 ఎలక్షన్ కంటే ముందర 4-5 రోజుల ముందర మనం ఒక శాటిలైట్ ని కొట్టి మన కేపబిలిటీని మనం నిరూపించుకున్నాం. అది ప్రధానమంత్రి గారు అప్పుడు అనౌన్స్మెంట్ చేసిన 4 రోజుల తర్వాత ఎలక్షన్స్ అనౌన్స్ అయినాయి. అది ఎప్పుడు మర్చిపోకూడదు మనం.
ఓకే అమెరికా మనకి ఇది సాయం చేయగలదు, అమెరికా మనకి ఇంటెలిజెన్స్ ఇవ్వగలదు, ఓకే టెక్నాలజీ పరంగా సాయం చేయగలదు. అలాగే జపాన్, ఫిలిప్పైన్స్, టైవాన్ దగ్గర వాళ్ళ కొంత ప్రెషర్ బిల్డప్ చేశారంటే వాళ్ళ యుద్ధ విమానాలు కావచ్చు, నేవల్ ఫ్లీట్ కావచ్చు, ఇండియన్ ఓషన్ రాకుండా అక్కడే వాళ్ళని కట్టేయించేటువంటి ప్రక్రియ చేశారంటే మనం సులువుగా వాళ్ళని హిమాలయాల్లో మనం ఎదుర్కోవచ్చు. ఎస్ ఖచ్చితంగా. ఓకే దిలీప్ గారు, ఇప్పుడు భారతదేశము అన్ని రకాలుగా ఇప్పుడు 59 యాప్లని నిషేధించడమే కాకుండా డిజిటల్గా అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. ఒకవైపు మేక్ ఇన్ ఇండియా అని చెప్తుంది, తర్వాత లోకల్ వోకల్ అని చెప్పి ఆలోచన చేస్తుంది, ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంది, ప్రజల్ని భాగస్వామ్యం కూడా చేయాలనుకుంటుంది. అయితే దీంట్లో మనం చైనా వార్ఫేర్ కూడా మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మన యుద్ధ రణనీతి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. వారేంటంటే 2003లో ఒక తీర్మానం చేసుకున్నారు చైనా వాళ్ళు. వారు ఖచ్చితంగా ఒక మూడు అంశాలపైన తీర్మానం చేసుకున్నారు. ఒకటి ఏంటంటే మీడియా ద్వారా, లేకుంటే లీగల్గా, లేకుంటే సైకలాజికల్గా, ఈ 3 రకాలుగా వారు భారతదేశం పైన దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంటే మీడియా అంటే ఏంటంటే ఇక్కడ ఉండే లోకల్ మీడియా కూడా ఉన్నది, శల్యసారథ్యం చేసే మీడియా కూడా ఉన్నది కదా, ఒత్తాసు వాళ్ళకే చైనాకు ఒత్తాసు వాళ్ళకే మీడియా కూడా ఉన్నది కదా. అయితే ఈరోజు చైనా గమనించాల్సిన అవసరం ఏంటంటే భారతదేశము ఈరోజు మనకందరికీ తెలిసిందే, అమెరికాను మనం ఏం అడగలేదు చైనా గురించి. చైనాకు అమెరికానే స్పందించి భారతదేశానికి నేను మద్దతుగా వస్తా అని చెప్పింది. కనుక రెండో ప్రపంచ యుద్ధం ఏ విధంగా స్టార్ట్ అయింది, ఒకటే దేశంతో స్టార్ట్ అయింది. మీకు అందరికీ తెలుసు, జర్మనీ పోలాండ్ ఆక్యుపై చేసుకోవడానికి పోతేనే జర్మనీ వెనక కొన్ని దేశాలు, పోలాండ్ వెనకాల కొన్ని దేశాలు ర్యాలీ అయినాయి కాబట్టి రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. అదే విధంగా మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా ఉండాలనుకుంటే చైనా ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకొని కరెక్ట్ ఉంటేనే సరిపోతుంది, లేకుంటే దాన్ని పిజ్జా అనడం మాత్రం ఖాయం. ఖచ్చితంగా. ఈరోజు చర్చలో పాల్గొన్నటువంటి శ్రవణ్ కుమార్ గారికి, దిలీప్ గారికి, మామిడి గిరిధర్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా నిజంగా చైనా చర్చల ద్వారా ఎన్నిసార్లు ఈ చర్చలో పాల్గొని ఆ చర్చలకు సంబంధించినటువంటి నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందుకు వస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం భారత్ అనేటువంటి ఒకప్పటి భారత్ కాదు, ఈరోజు యువశక్తితో నిండినటువంటి ఒక గట్టి నాయకుడు, దేశానికే దిశానిర్దేశం చేసేటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి నేతృత్వంలో భారత్ నడుస్తుంది. ఖచ్చితంగా చైనా నిర్వహించాలంటే ఆర్థికంగా వారిని ముందుగా నిలువరించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ లోకల్కే లియే వోకల్ అనేటువంటి నినాదం కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా అవసరమైనటువంటి అవసరం ఉంది. ఇది ఈరోజు స్పెషల్ లైవ్ డివిడెంట్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.